పలాస మండలం కేశవపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం. మరోవైపు శిల్లింగ పెట్టారనే ఆరోపణ ఒక వృద్ధుడు హత్యకు కారణమైంది. కాకపోతే ఈ శిల్లింగ పెట్టారనే నెపంతో ఈ గ్రామంలో ఒక్కసారి అలజడి రేగడంతో మాత్రం ఎవరైతే ఆయన హత్యకు కారకులయ్యారో వారందరూ కూడా నిరపరాధులు, వారికి సంబంధం లేని పేర్లు రాసి ఈరోజు మాత్రం ఆ గ్రామస్తులు బాధ పెడుతున్నారని చెప్పి బంధువులు వాపోతున్నారు. కేశవపురం గ్రామంలో మాత్రం ఈరోజు ఒక భయానక వాతావరణం నెలకొందండలో ఎటువంటి ఆసక్తి లేదు. ఈ గ్రామస్తుల్లో ఎవరికి రుగ్మత వచ్చినా అది శిల్లింగని మాత్రం నిర్ధారించబడుతుంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా వ్యాధితో బాధపడుతున్నా ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా అది నయం కాకపోవడంతో చివరాంకానికి దాసుని ఆశ్రయిస్తారు. దాసు ఇచ్చిన సూచన మేరకు మాత్రం అది శిల్లింగా నిర్ధారించబడుతుంది. అయితే శిల్లింగి ఎవరు పెట్టారు అన్న విషయంపై మాత్రం వారందరూ కూడా ఆరా తీసిన నేపథ్యంలో రాములు అనే వృద్ధుడు మాత్రం శిల్లింగి పెట్టారని నిర్ధారణ కావడం, దీంతో తులసిరావు బంధువులందరూ కూడాను ఆ ఇంటిపైకి వెళ్ళి ఆయన్ని హతమార్చడం జరిగింది. కాకపోతే ఈ గ్రామానికి ఆ శిల్లింగి పెట్టినటువంటి ఘటనకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అసలు ఈ గ్రామంలో ఆ శిల్లింగి అన్న విషయాన్ని ఎందుకు నమ్ముతారనే విషయం గ్రామస్తులు అడిగి తెలుసుకో. అసలు ఈ శిల్లింగి అనేది ఉన్నది అంటావమ్మా? శిల్లింగి అనేది ఉందా? ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళాను బాగు చేసుకుంటాను. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా జబ్బు కూడా దగ్గరికి వెళ్తాం. ముందు బాగు కాదు, బాగు కాకపోతే ఎక్కడికో వెళ్ళి బాగు చేసుకొని రావడమే. అంటే ఎక్కడికి వెళ్ళడం అంటే ఎవరు, అది వైద్యుడైనా లేకపోతే ఇంకేదైనా? దోషుడైనా వైద్యుడైనా ఎవడైనా సరే, భూత వైద్యుడికైనా వెళ్తాము, డాక్టర్కైనా ఇది దాసుడి కాడికైనా వెళ్తాము. అంటే దాసుడు ఏమైనా పూజలు చేసి ఇది శిల్లింగి అని చెప్తారా లేకపోతే చేసే చెప్తారు దాసుడు? అంటే గ్రామంలో ఇంకా ఈ మూఢాచారం ఇంకా ఎక్కడికో వెళ్తామను భూత వైద్యుల కాడికి. ఆలు పూజ కట్టే మాకు తాయెత్తు కడతారు, కడితే బాగవుతుంది అంతే. అంటే ఊర్లో శిల్లింగి పెట్టిన వాళ్ళు ఉన్నారు, అది రాముడు రూపంలో నిర్ధారణ అయింది గ్రామస్తులందరూ. ఏమో ఆ సంగతి ఆ భగవంతుడికి తెలుసును, ఆడికి తెలుసును, మాకు తెలియదు. మరి ఈ విషయంలో నీ కొడుకును కూడా ముద్దాయిగా చేశారు. అసలు ఆయనకి ఈ దీంట్లో ఏమైనా భాగస్వామ్యం ఉందా? లేదు, ఆడు ఊర్లో ఉందుడు, ఒట్టియే ఆడికి తీసుకొని వెళ్ళిపోండ్రు. నా కొడుక్కి నా కోళ్ళకి ఇద్దరికి తీసుకెళ్ళిపోండ్రు. 10 బక్కలు ఉన్నాయి, ఈడిపోతలు అయిపోతాను. అవి ఇప్పుడు ఎప్పనాడికి అవుళ్ళు లేరు. నా కొడుకు అంటే తులసిరావు మీ అబ్బాయి? మా అబ్బాయి కాడు తేజేశ్వరరావు. మా అబ్బాయి తులసిరాము బామ్మరి దాడికి ఇలా శిల్లింగి బారిన పడి చనిపోయిన ఘటనలు కూడా చాలా ఊర్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అటార్థం బాగా చేసుకోలేకపోతే చనిపోతాండ్రు. చూస్తే కనుక ఈ గ్రామంలో మాత్రం శిల్లింగి పెట్టిన చిచ్చు ఈరోజు హత్యకు దారి తీయడం జరిగింది. కాకపోతే గ్రామస్తులు అందరూ కూడాను ఒకవేళ మనిషి రోగం కనుక నయం కాకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడాను హాస్పిటల్ చుట్టూ తిరిగిన తర్వాత తమకు నమ్మకస్తుడైనటువంటి దాసుడి దగ్గరికి వెళ్ళి పూజలు నిర్వహించినంత అది శిల్లింగా కాదా అని నిర్ధారించిన తర్వాతే వైద్యం కూడా చేస్తుంటారు, తాయెత్తు కూడా ఇస్తుంటారు. అటువంటి ఘటనలు కోకొల్లలుగా ఈ గ్రామంలో ఉన్నాయి. అందులో భాగంగానే తులసిరావు ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యులు దాసును సంప్రదించగా ఆయనకి ఎవరో శిల్లింగి పెట్టారని మాత్రం నిర్ధారించడంతోనే ఈరోజు తులసిరావు కుటుంబ సభ్యులు మాత్రం రాములను ఆత్మహత్య. కాకపోతే నిరపరాధులైనటువంటి కొంతమందిని పేర్లు కూడా చేర్చి ఈరోజు కక్ష సాధింపు పాల్పడుతున్నారు. అసలు ఈ గ్రామంలో ఏదైతే ఈ శిల్లింగి అంటారు అసలు దానికి గ్రామస్తులకి ఎప్పటి నుంచి ఉన్నదే, లేకపోతే ఇంత అధునాతనటువంటి వైద్యం వచ్చినా కూడా ఈ రోజు ఎందుకు ఈ మూఢనమ్మకం మీద సార్ ఏడు చెప్పడం ఇది మరి ఇది ఎప్పటి నుంచి ఉన్నదా లేదంది మనకి అది పూర్తి బాగోడు తేలడం లేదు. శిల్లింగి అంతుంటే మేము అంటే ఈ జ్వరము పరం తగ్గపోతుంటే దగ్గరికి వెళ్తాం. అతని వాళ్ళు తగ్గుతుందో డాక్టర్ వాళ్ళు తగ్గుతుందో అది కీప్ చేసుకుంటాం. అంతేగాని శిల్లింగి వాళ్ళు ఉన్నారు లేరు అనేది కూడా మనం ఇది ఏడు చెప్పలేము. అది దానికి మనం ఏంటి చెప్పలేము. అవుడికి బాగాలేకపోతే వాళ్ళు భూతోజు కాడికి వెళ్తారు, కొంత జనం హాస్పిటల్కి వెళ్తారు, కానీ బాగు చేసుకుంటారు. అంతేగాని సార్ శిల్లింగి ఉన్నదా లేదంది ఇది మనం గ్యారంటీ అంది మనం చెప్పలేము. కానీ వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోగం నయం కాకపోతేనే దాసుడి దగ్గరికి వెళ్తారా? అంతే సార్. డాక్టర్ కాడికి వెళ్తాం, డాక్టర్ వల్ల తగ్గకపోయినప్పుడు భూతోజు కాడికి వెళ్తాం. ఇంకా అతని వల్ల కూడా తగ్గకపోయినప్పుడు పూజ గీజ పెట్టి అతనికి మనం ఇంటికి తెచ్చి పూజ గీజ పెట్టడం అవుతాం. దానివల్ల తగ్గిపోతాయి అంతే. మరి అవును శిల్లింగి ఎడతానరా లేదండి కూడా మనకు తేలడం లేదు సార్. తులసిరావు విషయంలో కూడా ఇటువంటి విషయం దాసుడు నిర్ధారించారా? దాసుడు సారు అతను ఉండు అతనికి బాగులేకపోయింది. అతను ఈ తులసిరావు ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఇచ్చే కేకలు ఆడుతుందో దాసుడు తెచ్చినారు. అంతే అతని వాళ్ళు తగ్గుతుందని శిల్లింగి అనుమానం మేము ఉన్నదని తెచ్చినారు. అతను పూజ గీది కట్టినారు. కట్టిన తర్వాత అతను వెళ్ళిపోయాడు, దాసుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము సార్ నైట్కి మేము పడుకోను.
ఇటు పిచ్చి పిచ్చిగా అయ్యి ఇక్కడ పరిగెట్టి వెళ్ళి ఆ మనిషికి వెళ్ళి కొట్టి చంపారని అందరూ అంటారు. కానీ సార్ మేము చూడలేదు, మేము పడుకోను. కానీ ఊర్లో మాత్రం ఈ ఘటన ఒక భయాందోళన పరిస్థితి మాత్రం నెలకొని ఉందా? ఇది ఉండమని సార్ సెల్లంగ్ అనేది ఎప్పుడు కూజు అంతాను కానీ సార్ అవులు కాడ ఉన్నది లేనిదంది మనం చెప్పలేము. అనుమానం అనేది అనుకుంటారు జనం. పెన్నడి లేనట్టు ఒక హత్య ఉదంతం గ్రామంలో చోటు చేసుకుంది. అంతేగాని సార్ అవులు పెడతానరా లేదండి అనుమానం ప్రకారం కానీ మాకు ఉన్నదని మనం గ్యారెంటీ చెప్పలేము. ఈ నైట్ జరిగింది, మేము నైట్ సార్ మాకు అవులకు తెలదు, మేము అందరం పడుకోనాం. తెల్లారి పోలీసులు వస్తే మాకు ఈ విషయం తెలిసింది. సరే నీళ్ళు సార్ ఇంట్లో తలుపు పెట్టుకుని పడుకుంది, మనకు తెలదు కదా సార్. ముందు పెన్నడి ఈ గ్రామంలో ఇటువంటి ఘటనలు లేదు సార్. మా తాతల తండ్రి నుంచి ఎప్పుడు కూడా మర్డర్ అనేది కేసు అనేది మా ఊర్లో జరగలేదు, ఇది జరగడం ఫస్ట్. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే రాముడు హత్య ఉదంతం మాత్రం గ్రామస్తులను ఒక్కసారిగా ఉలికిపాటు గురిచేసింది. ఆయన చిల్లంగి పెట్టాడని తులసిరావు తన దాసుని తెప్పించి ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం నిర్ధారించడంతో ఈరోజు మాత్రం పచ్చటి ఈ పల్లెలో మాత్రం ఒక భయానక పరిస్థితి నెలకొంది. పోలీసులు పహారా కాయడం, అదేవిధంగా నిర్మానుష్యంగా ఎవరి ఇంట్లో వాళ్ళు జీవనం సాగించినటువంటి ఈ గ్రామంలో మాత్రం రాములు హత్య ఉదంతం ఈరోజు చిల్లంగి ఉంది అన్న నమ్మకానికి మాత్రం ఒక నిదర్శనంగా చెప్తున్నారు. తులసిరావు ఆరోగ్యం ఎప్పటికి కూడాను తగ్గకపోవడంతో మాత్రం బంధువులు ఈరోజు అక్కడ ఏదైతే దాసుని తేవడం జరిగింది, దాసుని తెచ్చిన తర్వాత దాసుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ఈ చిల్లంగ నిర్ధారణ కావడంతోనే ఈరోజు తులసిరావు బంధువులు అందరూ కూడా రాములు ఇంటికి వెళ్ళి ఆ వృద్ధుడిని హత్మార్చరింది. కాకపోతే మున్ను పెన్నడు ఈ గ్రామంలో శాంతి భద్రతకు ఎటువంటి నిఘాతం లేనటువంటి గ్రామంలో మాత్రం ఒక్కసారిగా రాముడు హత్య మాత్రం ఒక ఉలిక్కిపాటు గురిచేయడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్రామంలో ఎవరికి అనారోగ్యం కారణమైన హాస్పిటల్కి వెళ్ళి వైద్యులు చికిత్స చేయించిన తర్వాత అక్కడ గనక ఆ రోగం తగ్గకపోతే దాసుని సంప్రదిస్తారు. ఆ దాసుడు ఆ రోగి తాలూకు పరిస్థితిని చూసి ఇంటికి వచ్చి పూజ కూడా పెడతారు. ఆ క్రమంలో తులసిరావు ఇంటికి కూడా దాసు వచ్చి పూజ పెట్టడం జరిగింది. ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ బంధువులు అందరూ కూడాను రాముడే చిల్లంగి పెట్టాడు అన్నటువంటి నిర్ధారణకు వచ్చి ఆయన హతమార్చడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. నిందితులందరూ పరాల్లో ఉండడంతో మాత్రం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాముడు హత్యతో మాత్రం ఈ పచ్చని పల్లెలో ఒక ఉలిక్కిపాటుకు గురి పరిణామాలు చోటు చేసుకున్న ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.